వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు ఫాస్ట్ రివ్యూ. మొదటి 2 వారాలు బిగ్ బాస్ హౌస్లో జరిగిన వివరాలు. బేబక్క కుక్కర్తో తడబడింది. హౌస్ మేట్స్ ఆకలి కేకలు వినిపించాయి. మొదటి వారం బేబక్క ఎలిమినేట్ అయ్యింది. ఆదిత్య ఓం హౌస్లో ఫిట్ అవ్వటానికి ప్రయత్నిస్తున్నాడు. మణికంఠ సెంటిమెంట్ పండించేశాడు. నైనిక పెర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా ఉంది. నిఖిల్ టాస్క్లు బాగా చేశాడు. సెంటిమెంట్ పండించాడు. హౌస్ మేట్స్ అందరూ అభిమానించేవాడిగా నిలబడ్డాడు. ప్రేరణ నామినేషన్ నుండి యష్మి రక్షించింది. తన వాయిస్తో ఆకట్టుకుంటుంది. పృథ్వీరాజ్ ప్రయత్నిస్తున్నాడు, తప్పులు చేస్తున్నాడు. బ్యాడ్ బాయ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడేమో అనిపిస్తుంది. కిర్రాక్ సీత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తనని తాను డిఫెండ్ చేసుకోగలుగుతుంది. శేఖర్ భాష మగజాతి ఆణిముత్యం అనుకున్నారు, కానీ ఆటో పంచ్లతో ఇంకో భాష ఫ్లాష్ బ్యాక్ చూపించాడు. విష్ణుప్రియ ఉన్నవాళ్లలో పాపులర్. మాటలు వదిలేస్తుంది, కానీ డిఫెండ్ చేసుకోగలుగుతుంది. సోనియా ఆకుల టఫ్ టాక్, కానీ టూ టఫ్ అయితే వికటిస్తుంది. అప్పుడప్పుడు మాటలు వదిలేస్తుంది, కానీ డిఫెండ్ చేసుకోగలుగుతుంది. స్విమ్మింగ్ పూల్లో దూకే టాస్క్లో సోనియా డోర్ దగ్గర పడిపోవటంతో స్వల్పంగా గాయపడింది. హౌస్లో వైలెంట్గా ఫిజికల్ అవటంపై చర్చ వచ్చింది. యష్మి మొదట్లో కామ్గా ఉంది, ఇప్పుడు హైపర్ అవుతుంది. ఎక్కువ హైపర్ అయితే మొదటికే మోసం వస్తుంది. అభయ్ మరియు నబీల్ పర్వాలేదనిపించారు. ఈ వారం చీఫ్స్గా నిఖిల్, యష్మి, నైనిక గెలిచారు. ఈ చీఫ్ కాన్సెప్ట్ ప్రేక్షకులని ఆకట్టుకోవడం లేదు. కెప్టెన్ కాన్సెప్ట్ని మళ్లీ తీసుకువస్తే షో రంజింపజేస్తుంది. గొడవలు ఇప్పటివరకు పెద్దగా గొడవలు లేవు. డల్గా సాగుతున్న షోలో మొట్టమొదట సోనియా ప్రశ్నించటం మొదలుపెట్టి షో మీద ఇంట్రెస్ట్ వచ్చేలా చేసింది. విష్ణుప్రియతో వాదన ముదిరినట్టు అనిపించినా ఇప్పుడు సర్దుకుపోయారు. ముందు ముందు విష్ణుప్రియ వర్సెస్ సోనియా గొడవలు రావచ్చు. విష్ణుప్రియ పాపులర్ కాబట్టి సోనియానే బయట అందరూ తప్పు పట్టే అవకాశాలున్నాయి. నారింజ పండ్లతో శేఖర్ భాష ఒక గ్యాంగ్ తయారు చేసి ఆటలు ఆడటంతో సోనియా తన అసంతృప్తిని తెలియజేసింది. మొదట్లో భాష డిఫెండ్ చేసుకున్నా తర్వాత బుద్ధి వచ్చి సోనియాకి క్షమాపణ చెప్పి ఫుట్తో ఆటలాడటం తప్పు అని ఒప్పుకున్నాడు. విష్ణుప్రియ మణికంఠతో నీలో ఆడతనముంది, అదేనండి ఫెమినిటీ అని చెప్పటంతో మణికంఠకి కోపం వచ్చింది. విష్ణుప్రియ డిఫెండ్ చేసుకుంటూ నాలో కూడా మాస్క్యులినిటీ ఉంది అని సర్ది చెప్పటానికి ప్రయత్నించింది. యష్మి, ప్రేరణ, సంచాలక్ నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. నాగార్జున గారు ఈ విషయం వీకెండ్లో ప్రశ్నించే అవకాశముంది. ఈ వారం బాటం 5లో నైనిక, పృథ్వీ, కిర్రాక్ సీత, ఆదిత్య ఓం, శేఖర్ భాష ఉన్నట్టు తెలుస్తుంది. డేంజర్ జోన్లో పృథ్వీ, ఆదిత్య ఓం, శేఖర్ భాష ఉండే అవకాశముంది. వచ్చే వారం వైల్డ్ కార్డ్స్ మరియు త్వరలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చే అవకాశముంది. ఇదే నిజమైతే ప్రేక్షకులకు ఆనందం, షో మరింత ప్రజాదరణ పొందే అవకాశముంది. దయచేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫాస్ట్ రివ్యూ మీకు నచ్చితే కామెంట్స్లో తెలియచేయండి.